మా ఇంట్లో ఈరోజు సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. సాంబార్లోకి కావాల్సిన పదార్థాలు: టమోటా, క్యారెట్, తెల్ల ముల్లంగి, ఎర్రగడ్డ, కొత్తిమీర, కరింపాకు, కందిబేడలు, ఉప్పు, పసుపు. 1 కప్పు కందిబేడలు తీసుకున్నాను. కందిబేడలు బాగా కడగాలి. 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చింతపండు కడిగి నానబెట్టుకోవాలి. కడిగిన క్యారెట్, ముల్లంగి, టమాటా సన్నగా కట్ చేసుకోవాలి. రెండు గంటలు నూనె పోసుకోవాలి. తిరువాతకు ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఉద్దిపప్పు. ఎర్రగడ్డ వేసిన తర్వాత టమాటా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్, ముల్లంగి కోసినట్టు వేసుకోవాలి. బాగా మగ్గనియాలి. బేడలో ఉండే నీళ్ళని ఉంచుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని నింపుకోవాలి. చింతపండు బాగా పిసికి చింతపండు పులుసు వేసుకోవాలి. వెనుకుని పప్పు వేసుకోవాలి. తగిన నీళ్ళు పోసుకొని మర్చిపోయినాను, 1 స్పూన్ కారంపొడి వేసుకోవాలి. 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 2-3 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్లు సాంబార్ పొడి వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని దింపుకోవాలి. మేమిద్దరమే కాబట్టి కొంచెమేనండి సాంబార్ రెడీ. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.